సిబిఐ, మొసాదు ఇట్లాగా ప్రతి దేశానికి ఒక ఏదైతే గూఢచర్య సంస్థ ఉంటుంది. సిఐఏ, ఎఫ్బిఐ ఇట్లాంటి అలాంటి గూఢచార సంస్థలన్నిటినీ సమన్వయం చేస్తూ దేశాల మధ్యన సమన్వయంతో గజ తీవ్రవాదాన్ని నియంత్రించేటటువంటి యాక్టివిటీ చేసేదే ఇంటర్పోల్. ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి గూఢచర్య సంస్థల అనుసంధానకారిని అనమాట. అలాంటి ఏదైతే ఇంటర్పోల్ ఇప్పుడు భారతదేశానికి ఒక అలర్ట్ ఇచ్చింది. సజ్జాద్ అలీ అనేవాడు భారతదేశంలోకి అడుగుపెట్టాడు. వీడు ప్రపంచం మొత్తం 13 ఏళ్ల నుంచి వీడి కోసం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ప్రకటించింది. వీడిని పట్టుకుంటే కోట్ల రూపాయల బహుమతులను వివిధ దేశాల నుంచి. వీడు భారతదేశంలో అడుగుపెట్టాడు, వీడు మోస్ట్ వాంటెడ్, వీడి క్రైమ్ రికార్డులు చాలా దారుణంగా ఉన్నాయి. వీడు భారతదేశంలోకి అడుగుపెట్టి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, అంటే వీడు బంగ్లాదేశ్లో నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి యాంటీ ఇండియా గ్రూప్స్ని వీడే మానిటర్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ మిలిటెంట్ గ్రూపుల్ని మోటివేట్ చేస్తున్నాడు. గజ్వేయి హిందూ కోసం ట్రై చేస్తున్నాడు, అంటే ముస్లిం హిందువులందరినీ చంపి ఇస్లామిక్ రాజ్యం చేయాలన్నటువంటిది. తాజాగా ఆధార్ కార్డు కూడా, పాస్పోర్ట్ కూడా వీడు ఇండియాలో వేరే పేరుతో సజ్జాద్ అనే పేరుతో తీసుకున్నాడని తెలిసింది అన్నటువంటిది భారత ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఐఎస్ఐ తరపున, అలాగే దావుద్ ఇబ్రహీం వాళ్ళ డి కంపెనీ తరపున వీడు ఆపరేట్ చేస్తున్నాడని భారత్ దగ్గర ఆల్రెడీ వీడి గురించి ఉంది. వీడి కోసం ఆల్రెడీ గాలాలు వేసున్నారు.